నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్ దిస్ ఇస్ సుష్మా. వైకుంఠ ఏకాదశి రోజున తిరుపతి స్థానికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించాలని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకులు చింతామోహన్ డిమాండ్ చేశారు. టీటీడీ పరిపాలనా భవనం ఎదుట కాంగ్రెస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు. తిరుపతి వాసులకు ముక్కోటి ఏకాదశి రోజు ప్రవేశం లేదని లాటరీ పెట్టి బొంబాయి, ఢిల్లీ, పంజాబ్ వాళ్లకు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. తమ ఊరిలోని ఆలయంలో బయట వాళ్ల పెత్తనం ఏంటని మండిపడ్డారు. టీటీడీ ఏ ఒక్కరి సొత్తు కాదని అందరి సొత్తు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేల మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉచితంగా ఇచ్చామని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీని టీటీడీ చిన్న చూపు చూస్తోందని, ఒక్క కాంగ్రెస్ లీడర్ కి కూడా బ్రేక్ దర్శనాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. టీడీపీ, బీజేపీ పార్టీల నేతల సిఫార్సు లేఖలతో వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పిస్తున్నారని చింతామోహన్ ఆరోపణలు చేశారు. తిరుపతి పరిపాలనా భవనం ముందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది. రెండు ముఖ్యమైన విషయాలు. తిరుమల దేవాలయం తిరుపతి వాసులది. ముక్కోటి పర్వదినం. ఆ రోజు అందరూ తిరుపతి వాళ్ళందరూ కొండకెళ్ళి దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తిరుపతి వాసులందరికీ ప్రత్యేకమైనటువంటి దర్శనాన్ని మేము ఏర్పాటు చేశాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని లాటరీ టికెట్ పెట్టారు. ఈ లాటరీ టికెట్లో బొంబాయి వాళ్ళకి ఇస్తున్నారు ప్రత్యేకంగా, మరి ఢిల్లీ వాళ్ళకి ఇస్తున్నారు ప్రత్యేకంగా, పంజాబ్ వాళ్ళకి ఇస్తున్నారు ప్రత్యేకంగా. ఏమి తిరుపతి వాళ్ళు ఏం పాపం చేశారయా? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఓ కూటమి ప్రభుత్వ అధినేతలారా, ఖచ్చితంగా స్థానికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం ముక్కోటి రోజు ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. క్రితంలో ఉన్నదాన్ని పాటించాలని మేము తెలియజేస్తున్నాం. రెండవది, నిరుద్యోగులు కూటిక లేక అల్లాడుతున్నారు, కష్టాల్లో ఉన్నారు, కన్నీటితో ఉన్నారు. తల్లిదండ్రులు అన్నం పెట్టలేకున్నారు చదివించిన బిడ్డల్ని. వీళ్ళకు ఉద్యోగాలు అవసరం. మైక్రోసాఫ్ట్ అధినేత వచ్చేసి రాయలసీమ బిడ్డ, రాజంపేట వాళ్ళ అమ్మది, నాయనది తాడిపత్రి, తిరుపతిలో సత్యనాదెళ్ళ తిరిగేవాడు. ఆయన 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి 10 లక్షల మందికి ఉద్యోగాలు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాడు. మన రాయలసీమలో దాదాపుగా 10 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వీళ్ళందరూ బాగుపడాలంటే ఒకటే ఒక మార్గం. మంచి నీళ్లు కాదు, పోలవరం నీళ్లు కాదు, బనకచెర్ల నీళ్లు కాదు, ఒకటి మైక్రోసాఫ్ట్ అనేది సంస్థ రాయలసీమలో పెట్టుబడులు పెడితే రాయలసీమ రతనాల సీమ అవుతుంది. ప్రతి బిడ్డ కన్నీళ్లు తుడిచినట్టు అవుతుంది. మరి మోడీ దాన్ని మోసం చేస్తున్నాడు, గుజరాత్కు తీసుకెళ్ళాలని. చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడలేకపోతున్నాడు. ఢిల్లీలో అర్ధరాత్రుల్లో అమిత్ షాను కలుస్తున్నాడు. మరి నిధులు అంటున్నాడు. నిధులు కాదయ్యా, ఈ మైక్రోసాఫ్ట్ని తీసుకొచ్చి ఖచ్చితంగా గుజరాత్కు పోకుండా రాయలసీమలోనే పెట్టి ప్రతి నిరుద్యోగి కన్నీళ్లు తొడవమని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.